జల్లికట్టుకు న్యాయపరమైన చిక్కులు ఒక్కటొక్కటిగా తొలగుతున్నాయి. తాజాగా జల్లికట్టు బిల్లుకు తమిళనాడు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ప్రత్యేకంగా సమావేశమైన అసెంబ్లీలో సీఎం పన్నీర్ సెల్వం ఈ బిల్లును ప్రవేశపెట్టారు. దీంతో రాష్ట్రంలో ఇక జల్లికట్టు అధికారికంగా నిర్వహించుకోవచ్చు. అయితే బిల్లులో కొన్ని నిబంధనలు చేర్చారు. జల్లికట్టు నిర్వహణకు సీసీ కెమెరాలతో పర్యవేక్షించాలి. క్రీడలో పాల్గొనే ఎద్దులకు ప్రతి 20 నిమిషాలకు కాసేపు విశ్రాంతినివ్వాలి. ఆటలో పాల్గొనేవారు తప్పనిసరిగా పేరు నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. జల్లికట్టుకు న్యాయపరమైన చిక్కులు ఒకటొకటిగా తొలగుతున్నాయి. తాజాగా జల్లికట్టు బిల్లుకు తమిళనాడు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ప్రత్యేకంగా సమావేశమైన అసెంబ్లీలో సీఎం పన్నీర్ సెల్వం ఈ బిల్లును ప్రవేశపెట్టారు. దీంతో రాష్ట్రంలో ఇక జల్లికట్టు అధికారికంగా నిర్వహించుకోవచ్చు. అయితే బిల్లులో కొన్ని నిబంధనలు చేర్చారు. జల్లికట్టు నిర్వహణకు సీసీ కెమెరాలతో పర్యవేక్షణ ఉండాలి. క్రీడలో పాల్గొనే ఎద్దులకు ప్రతి 20 నిమిషాలకు కాసేపు విశ్రాంతినివ్వాలి. అలాగే ఆటలో పాల్గొనేవారు తప్పనిసరిగా తమ పేరును నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. జల్లికట్టుకు న్యాయపరమైన చిక్కులు ఒకటొకటిగా తొలగుతున్నాయి. తాజాగా జల్లికట్టు బిల్లుకు తమిళనాడు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ప్రత్యేకంగా సమావేశమైన అసెంబ్లీలో సీఎం పన్నీర్ సెల్వం ఈ బిల్లును ప్రవేశపెట్టారు. దీంతో రాష్ట్రంలో ఇక జల్లికట్టు అధికారికంగా నిర్వహించుకోవచ్చు. అయితే బిల్లులో కొన్ని నిబంధనలు చేర్చారు. జల్లికట్టు నిర్వహణకు సీసీ కెమెరాలతో పర్యవేక్షణ ఉండాలి. క్రీడలో పాల్గొనే ఎద్దులకు ప్రతి 20 నిమిషాలకు కాసేపు విశ్రాంతినివ్వాలి. అలాగే ఆటలో పాల్గొనేవారు తప్పనిసరిగా పేరు నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది.
తమిళనాడులో జల్లికట్టు ఉద్యమం హింసాత్మకంగా మారుతోంది. చెన్నైలో విధ్వంసం సృష్టిస్తున్నారు కొందరు నిరసనకారులు. షాపులు, వాహనాలు ధ్వంసం చేస్తున్నారు. దీంతో కేంద్ర ప్రత్యేక బలగాలు రంగంలోనికి దిగాయి. విద్యార్థులు శాంతియుతంగా ఉండాలని సూచించారు సినీ నటులు కమల్ హాసన్, రజనీకాంత్. హింసాత్మక ఘటనలకు పాల్పడవద్దని సూచించారు. మరోవైపు తమిళనాడు ఉద్యమంలో చీలిక వచ్చినట్టు కనిపిస్తోంది. ఉద్యమాన్ని తాత్కాలికంగా విరమించింది ఒక వర్గం. ఇవాళ సాయంత్రం భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనుంది. మరోవైపు మరో వర్గం మాత్రం నిరసనలు కొనసాగించాల్సిందేనని స్పష్టం చేస్తోంది. జల్లికట్టు ఉద్యమకారులపై పోలీసులు లాఠీ ఝడిపిస్తున్నారు. కోయంబత్తూరులో నిరసనకారులపై లాఠీచార్జ్ చేశారు పోలీసులు. బస్టాండ్ దగ్గర బస్సులను అడ్డుకోబోయిన వారిని లాఠీలు విరిగేలా కొట్టారు. ఆందోళనకారుల వెంటపడి మరీ తరిమారు. పోలీసులు లాఠీచార్జిలో పలువురికి గాయాలయ్యాయి. బాధితులను అంబులెన్స్లో ఆసుపత్రులకు తరలించారు. దీనిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శాంతియుతంగా ధర్నాలు చేసే వారి మీద లాఠీచార్జీ చేయటాన్ని తప్పుపడుతున్నారు. పోలీసుల ఎంట్రీతో మెరీనా బీచ్లో ఉన్న యువత భయాందోళనలకు గురయ్యారని లారెన్స్ అన్నారు. అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించారని, ఎంత వేడుకున్నా పోలీసులు అనుమతించలేదని తెలిపారు. గంటలోపు ఎట్టి పరిస్థితుల్లో ఎలాగైనా మెరీనా బీచ్కు చేరుకునేందుకు తాను ప్రయత్నిస్తానని, అంతలోపు యువత ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని లారెన్స్ విజ్ఞప్తి చేశారు. அரசாங்கத்துக்கிட்ட இதை சொன்னோம் சார். அரசாங்கம் என்ன பண்ணாங்க? அரசாங்கம் நம்ம சொன்ன உடனே டெல்லிக்கு போனாங்க. போயிட்டு வந்து சொன்னாங்க, இந்த மாதிரி எங்களுக்கு அவசர சட்டம் கொண்டு வந்துட்டோம் அப்படின்னு சொன்னாங்க. தண்ணி இருக்கப்ப அவசர சட்டம் கொண்டு வந்துட்டோம் அப்படின்னு சொன்னாங்க. சொன்ன உடனே ஒத்துக்கிட்டோமா? நம்ம ஸ்டூடெண்ட்ஸ்லாம் ஒத்துக்கிட்டாங்களா? அவசர சட்டம்லாம் எங்களுக்கு தேவையில்லை, எங்களுக்கு நிரந்தர தீர்வு வேணும்னு ஒன்று வச்சோம். நிரந்தர தீர்வு தான் எல்லாருடைய. இப்ப இந்த வருஷம் மட்டும் நடத்திட்டு, நானே கூட பேசினேன், இந்த வருஷம் நடத்திட்டு அடுத்த வருஷம் ஜல்லிக்கட்டை பார்க்க முடியாது, பார்க்காம எங்களால் இருக்க முடியாது. என் குழந்தை, எனக்கு அந்த குழந்தை, அது எல்லாரும் ஜல்லிக்கட்டை பார்க்கற வரைக்கும் இந்த கூட்டம் களைய மாட்டோம்னு சொன்னோம். இதுதான் நேற்று நைட்டு வரைக்கும் இருந்தது. கொஞ்சம் கொஞ்சமா நாங்க ஸ்டூடெண்ட்ஸ் இருக்கிற வரைக்கும் கண்ட்ரோலா இருந்தது சார். அப்புறம் திடீர்னு சம்பந்தமே இல்லாம வேற எத்தனை வந்து திணிக்கிறாங்க, உள்ள வேற எதோ எடுத்துட்டு வந்து திணிக்கிறாங்க. நம்ம ஒரே ஸ்டாண்ட்ல இருக்கணும், நம்மளுக்கு தேவை ஜல்லிக்கட்டு. எனக்கு அது மனசு ஒரு மாதிரியா இருந்தது. சரி, எல்லாரையும் கண்ட்ரோல் பண்ணிட்டு தான் போயிட்டு இருந்தோம். இது ஏன் என்ன இல்ல, ஸ்டூடெண்ட்ஸ் உடைய ஆசை, தமிழ்நாட்டு மக்களுடைய ஆசை, இப்படியே போயிட்டு இருந்தது. நேத்து మరోవైపు రాష్ట్రంలో శాంతి భద్రతలో అదుపు తప్పుతున్నందున తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించాలని ట్వీట్ చేశారు బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి. రాష్ట్రంలో పోకిరీలు, నక్సలైట్లు, జిహాదీల చేతుల్లోనికి వెళ్లిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.